రంగారెడ్డి జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని కొంగరకలం సమీపంలోని విల్లాలో బెట్టింగ్ యాప్ నిర్వాహకులపై నటి కళ్యాణి ఫిర్యాదు చేశారు. బెట్టింగ్ యాప్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్న నిర్వాహకులను అడ్డుకోవడానికి వెళ్తే ఉద్దేశపూర్వకంగా ముఠా సభ్యులు తమపై బంధువులపై దాడి చేశారని నటి కళ్యాణి ఆరోపించారు. ఈ విషయంపై ఆదిపట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని చెప్పారు. బెట్టింగ్ నిర్వహిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కళ్యాణి పోలీసులను కోరారు. గత 14వ తారీఖున నేను పంజగుట్ట పిఎస్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో క్యూఆర్ కోడ్ పెట్టి 399 రూపాయలకి ఫార్చునర్ కార్ ఇస్తాము, లేదా 199 రూపీస్కి బళ్ళు ఇస్తాము, ఫ్రిడ్జ్లు ఇస్తాము, ఇల్లులు ఇస్తాము, ప్లాట్లు ఇస్తాము అని కొంతమంది బెట్టింగ్ గ్యాంగ్. ఇంతకుముందు బెట్టింగ్ యాప్లన్నీ కూడా ఎప్పుడైతే క్లోజ్ అయిపోయాయో వీళ్ళు కొత్తగా ఇన్లీగల్ దందాకి తెరతీసి కాసా ప్రవీణ్, నరేందర్ అనే అతను వీళ్ళంతా కలిసి ఒక గ్యాంగ్ ఏర్పడి ఇలాంటి వాళ్ళు 100లో ఉన్నారండి. వీళ్ళందరిపైన ఇవ్వాలి అంటే పోలీసులు అన్నారు మీకు ఛార్జ్ షీట్లో వాళ్ళందరి పేర్లు తీసుకుంటాం, ముందు ఒక 2-3 పేర్లు చెప్పండి అంటే పేర్లు చెప్పాము. ఈ నరేంద్ర అనే అతను రేపు 16వ తారీఖున నేను డ్రా చేస్తున్నాను అని చెప్పాడు. ముందు 26 చెప్పాడు జనవరి, తర్వాత ఏమో 16వ తారీఖు అన్నాడు. జనవరి 16వ తారీఖున తీయలేదు. తీయకుండా ఇవాళ ఉదయాన్నే అతను ట్రాక్లో ఉన్నాం కాబట్టి మేము ఇన్స్టాగ్రామ్లో చెప్పాడు 16వ తారీఖు అనుకున్నది ఇవాళ సాయంత్రం 4 గంటలకి నేను తీస్తున్నా, చౌటుప్పల్లో తీస్తున్నా అని ఒక వీడియో పంపించాడు. ఆ వీడియో మేము చూసాం. ఆ వీడియో చూసి పోలీసులకు పంపించాం పంజగుట్ట. సిఐ గారు ఇంక వెంటనే మా కార్లోనే బయలుదేరిపోయి వెళ్ళండి, రెడ్ హ్యాండెడ్గా పట్టుకోండి అని చెప్పారు సిఐ గారు. పైన పోలీసులు ఎప్పుడైతే వెళ్ళి ఇవన్నీ చూసారు ఎంత పెద్ద డబ్బాలో బోల్డ్ అని చీటీలు ఉన్నాయి. 399 రూపాయలు చెప్పిన ఒక 2000 మంది 5000 మంది వేస్తేనే వాడికి 20-30 లక్షలు వస్తుంది. ఆ కారు ఫార్చునర్ కారు సెకండ్ హ్యాండిల్లో వాడు వాడి ఉన్న కారు ఒక 5-6 లక్షలకు 7 లక్షలకు 10 లక్షలకు కొంటాడు మహా అయితే. ఇది ఇంకొక 30-40 లక్షలు వాడు వెనకేసుకుంటాడు. ఇన్ని పెట్టి వాడు 2 గంటలు మేము తిరుగుతున్నంతసేపు లైవ్ నడుస్తుంది. మమ్మల్ని ఎప్పుడైతే చూసారో అందరూ కామ్ అయిపోయారు ఎక్కడైతే అక్కడ. వాళ్ళు బాగానే వచ్చేసారు, కానీ వాడు వస్తూ కిందకు వస్తూ నీ సంగతి చెప్తామని 2-3 ఆడుతాలకు ఫాలోవర్స్ నీ సంగతి చెప్తామని ఎట్లా కాషన్ చేసుకుంటే నిన్ను వదలం మేము, నువ్వు నీకేమైంది మేము అక్కడ ఒట్టు పెట్టుకుంటే అనుకుంటే తిగారు. సో మేము వీడియో తీసాం, మీకు ఇవ్వాలి కదా, ఏం జరిగిందో తెలియాలి కదా. రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నప్పుడు వీడియో తీస్తుంటే నువ్వెవరు, మా పిల్లడు పట్టుకున్నాడు కెమెరా, నువ్వెవరు పట్టుకోనికి, పిల్లడు పట్టుకున్నాడని నువ్వెవరు, నీ ఏజ్ ఎంత అని ఆ పిల్లడి మీద దాడి చేయకపోతే ఏంటి ఆ పిల్లని ఎందుకు అంటారు, వాడు ఏదో మామూలు పట్టుకున్నాడు అదేం మీకు వాడు ఎందుకు తీసుకున్నాడు దానిలో ఏం లేదా అని చెప్తున్నా వినకుండా వాడి మీద నా మీద దాడి చేసుకుంటా ఏమరా నీకేం పని పట్టలేదా అని మా పిల్లడి మీద రివర్స్ అయ్యి వాళ్ళందరూ కొట్టడానికి ఒక పెద్ద గ్యాంగ్ వచ్చి పిల్లడి మీద నా మీద దాడి చేస్తూ 20-30 మంది అండి. వీళ్ళందరూ హిందువులు, వీళ్ళ కోసం నేను ఫైట్ చేస్తున్నా. అక్కడ దేవుడి దగ్గర బల్కంపేట ఎల్లమ్మ దగ్గర వీళ్ళేమో క్యూఆర్ కోడ్లు పెడతారు, హిందువులందరినీ మభ్య పెట్టి మొత్తం అందరితో డబ్బులు వేయించుకోవడానికి 200-300 కదని వేసేస్తున్నారు లక్షల్లో. అవన్నీ డబ్బులు తింటున్నారు. తింటే తినండి, మీకు ఏముంది లీగాలిటీ ఎక్కడుంది, మీ దగ్గర ఏం లైసెన్స్ ఉందా నాకు చూపించండి. ఇక్కడ వెంటనే ఆదిపట్ల వరకు ఫోన్ చేస్తే 15 మంది మీద కేసు పెట్టండి మీరు అని చెప్తే నేను ఆదిపట్ల పిఎస్కి వచ్చాను. కేసు తీసుకుంటారు, మా లాయర్ గారు రెడీ చేశారు, మేము ఇచ్చాము కేసు. ఆ కేసు అయిపోయిన వెంటనే ఇక్కడ నుంచి పంజగుట్ట వెళ్ళి అక్కడ వాళ్ళు ఆల్రెడీ ఫార్చునర్ కార్ ని ఆ దొంగ ఎవరైతే ఉన్నాడో ఎవరైతే ఇట్లా మేము ఏం చేసాం, మేము లీగల్ గా మాట్లాడిన ప్రకారం ఇస్తున్నాం కదా అంటున్నాడు. ఇది ఇల్లీగల్ అని నాకు అర్థమైతే లేదు. చాలా ఘోరం అండి, ఇట్లాంటివన్నీ జరుగుతుండడం చాలా బాధాకరం. పట్టుకున్న తర్వాత కూడా ఇట్లాంటివన్నీ చేయటం, ఇలాంటివన్నీ మాటలు అనడం.